పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తున్నారు. ఇటు కడప ఎంపీగా కూడా అవినాష్ రెడ్డి గారితో రాజీనామా చేయిస్తున్నారు. ఇది వాస్తవమా అనే అంశంపై ఒక చిన్న విశ్లేషణ చేసుకుందాం. యాక్చువల్గా ఈ అంశం అనేది ఫేక్ న్యూస్ అని చెప్పేసి నేను పక్కన పెట్టేసినా కూడా పదే ఈ వార్త నా దగ్గరికి వస్తుంది. అసలు పదే నా దగ్గర రావడంతో నాకు కూడా చిన్న అనుమానం వచ్చింది. కొంపదీసి ఇది నిజమా ఏంటని చెప్పేసి, ఎందుకైనా మంచిదని చెప్పేసి వైసీపీలో ఉన్నటువంటి ఒక పెద్ద తాలూకాయని పట్టుకొని అడిగితే ఆయన ఏమన్నారంటే, రాజీనామా చేసే ఆలోచన అయితే లేదు, రాజీనామా చేసే సీన్ కూడా లేదు, కానీ కొన్ని అంశాలను మేము చర్చించుకుంటున్నామని చెప్పేసి ఆయన చెప్పారు. అయితే జనరల్గా ఈ ఫేక్ న్యూస్ సృష్టించిన వాళ్ళ యొక్క మనోగతం ఏంటయ్యా అని చెప్పేసి అడిగితే, పులివెందుల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసి ఇటు కడప ఎంపీగా పోటీ చేసి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి తల్లిగారిని దింపుదామని చెప్పేసి వాళ్ళ ఆలోచన. అంటే ఎందుకు ఇప్పుడు ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయాల్సిన కర్మేమొచ్చింది, ఇప్పుడు ఎంపీగా పోటీ చేసి కేంద్రం దగ్గరికి వెళ్ళాల్సిన పనేమొచ్చిందని చెప్పేసి అంటే, ఇప్పుడు ఎలాగా శాసనసభలో మాకు ప్రతిపక్షం లేదు, ఇప్పుడు మేము శాసనసభకి వెళ్ళినా కూడా మాకు అవమానాలు ఎదురవుతాయి, అందుకే మేము డైరెక్ట్ కేంద్రంలో కూర్చొని కేంద్రం దగ్గర పోరాడతాం, కేంద్రం వ్యవహారాలను మేము చూసుకుంటామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి ఫేక్ న్యూస్ ఎవరైతే సృష్టించారో వాళ్ళ మనోగతం. అయితే జనరలైజ్ చేసి చూసుకుంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తారు? సరే పోటీ చేసినా ఒక సీటుకి వెళ్ళి ఇక్కడ చక్రం తిప్పేస్తారా? ఒకటి అంటే 4 సీట్లు అనుకో, 4 సీట్లకి వెళ్ళి అక్కడ చక్రం తిప్పేస్తారా? ఇది కాని పని. ఇది 100% ఫేక్. అయితే వైసీపీ చూస్తున్నటువంటి అంశాలు ఏంటయ్యా అంటే, ఇది నా విశ్లేషణ మాత్రమే, ఎవరు పర్సనల్గా తీసుకోకండి. ఒక 2.5 సంవత్సరాల తర్వాత ఎన్డీఏ కూటమి విఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి, అంటే అధికారం కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఎస్, నా అంచనా. ఎందుకయ్యా అంటే అక్కడ కేంద్రంలో అటు ప్రతిపక్షం చాలా బలంగా ఉంది. ఏదో బొటాబొటీగా ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి అధికారం సాధించినప్పటికీ అక్కడ ప్రతిపక్షం చాలా బలంగా ఉంది. దట్టు ఇటు బీజేపీ ఏం చేసిందంటే ప్రాంతీయ పార్టీలని నమ్ముకుంది. ఈ ప్రాంతీయ పార్టీలు ఎట్లుంటాయి? ఇది రాజకీయం బై, ఎప్పుడు ఒకేలా ఉండవు. ఈ ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీతో పొత్తు కుదరక బీజేపీ చేస్తున్న విధానాలు నచ్చగా అవుట్ అయిపోవచ్చు కూడా, ఆ అవకాశాలు కూడా లేకపోవచ్చు. అప్పుడు ఇదే జరిగితే 2.5 సంవత్సరాల తర్వాత ఎన్డీఏ కూటమి పదవి దిగిపోవడం ఖాయం. అయితే అప్పటికి మన ఎవరైతే ఆంధ్రాలో ఉన్నటువంటి లోక్సభ సభ్యులకి పదవీ కాలం పూర్తవుతుంది. పదవీ కాలం పూర్తయిన తర్వాత అప్పుడు ఎన్డీఏ కూటమి కూడా దిగిపోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ పోటీ చేసి ఎంపీగా గెలిచి కొంతమంది ఎంపీలని గెలిపించుకొని అప్పుడు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కూటమికి సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆలోచిస్తున్నట్టు అంచనా. అది కూడా మనకు ఒక పెద్ద తలకాయ చెప్పిన విషయం. ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో 2.5 సంవత్సరాల తర్వాత ఈ ఎన్డీఏ కూటమి విఫలం అయిపోయి ఎన్డీఏ కూటమికి మళ్ళీ ఈ ఎవరైతే ప్రాంతీయ పార్టీలు పక్కకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేసి తనతో పాటు కొంతమంది ఎంపీలను గెలిపించుకొని అప్పుడు కాంగ్రెస్ కూటమికి సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అనేది వార్త. ఇది జరగచ్చు, జరగకపోవచ్చు. సో ఇది ఈనాటి విశ్లేషణ. మీకు అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ.